హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మనాభ బంధో స్వాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీపనాథ మదేహి కరాలవంబం. హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఏంటి మన ఛానల్లో ఇలా మంత్రాలు వినిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అవునండి, నిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదా, అది స్కంద షష్ఠి అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటారు, సుబ్బారాయను షష్ఠి అంటారు. సో మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారండి. మా ఊరు వచ్చేసి కైక్లూరు దగ్గర వదర్లపాడు అనేది పల్లెటూరు. సో అక్కడ చాలా బాగా చేస్తారు. మన సిటీల్లో అయితే చాలామందికి సుబ్బారాయని షష్ఠి అంటే ఏంటో కూడా తెలీదు, కానీ సుబ్బారాయుడి షష్ఠి మా ఊర్లో చాలా విశిష్టంగా చేస్తారు. సో అందుకని మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. సో మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠిని సుబ్బారాయను షష్ఠి అంటారు. సుబ్బారాయను షష్ఠే మన్యుని జన్మదినంగా జరుపుకుంటారన్నమాట. సుబ్బారాయుణ్ణి పూజించడం వల్ల జాతకపరంగా వివాహ సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం లేకపోవటం, పిల్లలు బుద్ధిగా లేకపోవటం, ఇలాంటివి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే సుబ్బారాయుణ్ణి మొక్కుకుంటే చాలా మంచి జరుగుతుందని గట్టి నమ్మకం అండి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఉపవాసం ఉండి పూర్తి హృదయంతో దేవుణ్ణి కనుక ప్రార్థిస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారండి. అలాగే ఈ రోజున నాగదేవతలకి పాలు, కుంకుమ, పువ్వులు, పసుపుతో సర్పదేవతల్ని ఆరాధించటం చాలా మంచిదన్నమాట. ఇక మనము స్వామివారికి అభిషేకం అంటే పాలు, తేనె, నెయ్యి, పంచామృతాలతో అభిషేకం చేస్తే సంతాన సమస్యలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. స్వామివారి దివ్యమంత్రం ఓం శరవణ భవాయ నమః అని జపిస్తే చాలా మంచిదండి. అన్ని మంత్రాలు చదవలేకపోయినా కనీసం ఓం శరవణ భవాయ నమః అనుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఈ షష్ఠి కనుక అదే ఆదివారం కానీ లేకుంటే మంగళవారం కానీ వస్తే ఇంకా ప్రసిద్ధంగా చేసుకుంటారు. మీకు కనుక అవకాశం ఉంటే ఇప్పుడు తెలియకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా సుబ్బారాయుడి షష్ఠికి ఈ విధంగా పూజ చేసుకోండి. ఇందులో ప్రసాదం వచ్చేసేసి మామూలుగా చలిమిడి, ఇక నువ్వులతో చేస్తాం కదా, నువ్వులు బెల్లము కలిపిన చిమిడి అంటారు కదా, ఆ ప్రసాదం, అలాగే పానకము, సలిమిడి, వడపప్పేనండి. ఇంకా అంతకు మించిన ప్రసాదాలు కూడా ఏమీ ఉండవు. స్వామివారికి ఎర్రటి పువ్వులతో లేదా తెల్లటి పువ్వులతో పూజ చేస్తే చాలా ఇష్టము. అవకాశం ఉంటే అలా చెయ్యండి. మామూలుగా తిథి వచ్చినప్పుడు కూడా మీరు కనుక పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ఒక్కసారి మీకేమైనా ఇలాంటి అంటే సంతానం కానీ లేకపోతే పిల్లల గురించి ఏమైనా సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఉండుంటే ఇలా ఒకసారి పూజ చేసుకొని చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.